ఫ్రెండ్స్ మనం యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ 2026లో ఇండియన్ హిస్టరీ నుంచి ఒక క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. క్వశ్చన్ ఏంటంటే మనకి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు రిగార్డింగ్ బ్రిటిష్ పాలసీ ఇన్ అవధ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఇట్స్ అనెక్సేషన్ ఇన్ 1856. అందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి అని అడిగారు. మన స్టేట్మెంట్స్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చి తాలూక్దార్స్ వర్ డిస్పోజ్డ్ ఆఫ్ దేర్ ఎస్టేట్స్ బట్ అలౌడ్ టు రిటైన్ దేర్ ఆర్మ్స్ అండ్ ఫోర్ట్స్ అన్నారు. ఈ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. తాలూక్దార్స్ని డిసామ్ చేయడం జరుగుతుంది, అదేవిధంగా ఫోర్ట్స్ని డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. ఆ విషయం తెలిస్తే ఆప్షన్ బి, ఆప్షన్ సి ఎలిమినేట్ అయిపోతాయి. మనకి ఏ ఆప్షన్, డి ఆప్షన్ మిగులుతుంది. 2 ఆప్షన్స్లో కూడా సెకండ్ స్టేట్మెంట్ కామన్గా ఉంది, అంటే సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అనుకోవచ్చు. ఆ సమ్మరీ రెవెన్యూ సెటిల్మెంట్ వాజ్ మేడ్ ఇన్ 1856 అజ్యూమింగ్ దట్ ద తాలూక్దార్స్ వర్ అవుట్సైడర్స్. బ్రిటిషర్స్ని తాలూక్దార్స్ని ఇంటర్లోపర్స్ అనుకొని సమ్మరీ రెవెన్యూ సెటిల్మెంట్ తీసుకురావడం జరుగుతుంది 1856లో ఆఫ్టర్ అవధ్ అనెక్సేషన్. థర్డ్ స్టేట్మెంట్ మనం చెక్ చేయాలి. బ్రిటిష్ బిలీవ్డ్ ఇన్ టేకింగ్ రెవెన్యూ డైరెక్ట్లీ ఫ్రమ్ ది పెజెంట్స్ బై రిమూవింగ్ తాలూక్దార్స్. ఈ స్టేట్మెంట్ కరెక్ట్. మనకి ఆప్షన్ ఏ ఆన్సరు 2 and 3 ఉంది. మనం ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేస్తే యూపీఎస్సీ వారు స్టేట్మెంట్స్ని ఇన్కరెక్ట్ చేయడానికి యాంటనమ్స్ అంటే ఆపోజిట్ వర్డ్స్ని యూస్ చేస్తారు ఇన్కరెక్ట్ చేయడానికి. ఇక్కడ మనకి రిటైన్ దేర్ ఆర్మ్స్ అండ్ ఫోర్ట్స్ అని చెప్పి ఇచ్చారు. తాలూక్దార్స్కి డిసామ్ చేయడం జరుగుతుంది, ఫోర్ట్స్ని డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. ఈ టెక్నిక్ని యూపీఎస్సీ వారు చాలాసార్లు యూస్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ 2025లో ఈ క్వశ్చన్ వచ్చింది. థర్డ్ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేయండి. నాన్ కోఆపరేషన్ ప్రోగ్రాంలో రిటెన్షన్ ఆఫ్ టైటిల్స్ అండ్ ఆనర్స్ వితౌట్ యూజింగ్ దెమ్ ఇన్ పబ్లిక్. మనకి రెనౌన్సియేషన్ ఆఫ్ టైటిల్స్ ప్లేస్లో రిటెన్షన్ ఆఫ్ టైటిల్స్ అని ఇచ్చారు. అదేవిధంగా హర్యానా పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు సమ్మరీ సెటిల్మెంట్ 1856 సంబంధించి క్వశ్చన్ అడగడం జరిగింది 2026లో. మనకి ఈ క్వశ్చను ఎన్సీఆర్ టెక్స్ట్ బుక్ థీమ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ పార్ట్ 3 నుంచి అడగడం జరిగింది. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ద తాలూక్దార్స్ వర్ డిస్వార్మ్డ్ అండ్ దేర్ పోస్ట్ డిస్ట్రాయిడ్. తాలూక్దార్స్ని డిసామ్ చేయడం జరిగింది, ఫోర్ట్స్ని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. అదేవిధంగా సమ్మరీ రెవెన్యూ సెటిల్మెంట్ ఆఫ్ 1856 వాజ్ బేస్డ్ ఆన్ ది అజంప్షన్ దట్ ది తాలూక్దార్స్ వర్ ఇంటర్లోపర్స్ విత్ నో పర్మనెంట్ స్టేక్స్ ఇన్ ల్యాండ్, అవుట్సైడర్స్గా భావించారు. అదేవిధంగా బ్రిటిష్ ల్యాండ్ రెవెన్యూ ఆఫీసర్స్ బిలీవ్డ్ దట్ బై రిమూవింగ్ తాలూక్దార్స్ దే వుడ్ బీ ఏబుల్ టు సెటిల్ ద ల్యాండ్ విత్ ద యాక్చువల్ ఓనర్స్ ఆఫ్ ది సాయిల్ పెజెంట్స్. అదే మనకి థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. మనకి అవధ్ ఇన్ రివోల్ట్, a cherry that will drop into our mouth one day. లార్డ్ డెల్హౌసీ స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అవధ్కి సంబంధించి. థీము 11 రెబల్స్ అండ్ ది రాజ్. సోర్స్ వచ్చి క్లాస్ 12th ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ థీమ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ పార్ట్ 3. మనకి యూపీఎస్సీ వారి ప్రొవిజనల్ కీలో ఆన్సర్ చూసుకుంటే 17th క్వశ్చన్ ఆప్షన్ ఏ ఆన్సరు 2 and 3 ఓన్లీ. ఇప్పుడు క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు రిగార్డింగ్ బ్రిటిష్ పాలసీ ఇన్ అవధ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఇట్స్ అనెక్సేషన్ ఇన్ 1856. కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు.
మనం చూసాం కదా, తాలూక్దార్స్ వర్ డిస్పోజ్డ్ ఆఫ్ దేర్ ఎస్టేట్స్ బట్ అలౌడ్ టు రిటైన్ దేర్ ఆర్మ్స్ అండ్ పోర్ట్స్ అన్నారు. ఇన్కరెక్ట్. తాలూక్దార్స్ని డిసార్మ్ చేయడం జరిగింది, ఫోర్ట్స్ని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. బీసీ ఆప్షను ఎలిమినేట్ అయిపోతే సెకండ్ స్టేట్మెంటు కామన్గా ఉంది. థర్డ్ స్టేట్మెంట్ చెక్ చేయాలి. ద బ్రిటిష్ బిలీవ్డ్ ఇన్ టేకింగ్ రెవెన్యూ డైరెక్ట్లీ ఫ్రమ్ ది పెజెంట్స్ బై రిమూవింగ్ తాలూక్దార్స్. కరెక్ట్. ఆప్షన్ ఏ ఆన్సర్. 2 and 3 ఓన్లీ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ watching.